రౌతులపూడి విస్తరణ అధికారి పి జానకి ఆధ్వర్యంలో బాల్య వివాహాలపై అవగాహన సదస్సు. కాకినాడ జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గం రౌతులపూడి మండలం రౌతులపూడి గ్రామంలో స్థానిక వెలుగు కార్యాలయం నందు బాల్య వివాహాలపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సీనియర్ న్యాయవాది వై వసంత్ హాజరయ్యారు. వారం మండల ప్రాజెక్ట్ అధికారిని పద్మావతి మాట్లాడుతూ చిన్నపిల్లలకు వివాహాలు చేయడం వల్ల జరిగే అనర్థాలకు తల్లిదండ్రులకు వివరించి తద్వారా బాల్య వివాహాలను అరికట్టాలని ఆమె కోరారు. ఈ కార్యక్రమంలో కాకినాడ రూరల్ సిడిపిఓ వై లక్ష్మి మరియు డిసిపిఓ వెంకట్రావు, రౌతులపూడి శంకవరం మండలాల సిడిపిఓ పద్మావతి, చైల్డ్ హెల్ప్ లైన్ కోఆర్డినేటర్ శ్రీనివాస్ మరియు అన్ని గ్రామాల పంచాయతీ సెక్రటరీలు, విఆర్ఓలు, అంగన్వాడీ కార్యకర్తలు పాల్గొన్నారు. కాబట్టి అందరూ వాళ్ళకి తోచినంత వాళ్ళు రెస్పాన్సిబిలిటీ తీసుకొని చైల్డ్ మ్యారేజెస్ అనేవి అరికట్టడంలో చాలా చేయాల్సి ఉంటుంది. సో మెడికల్ డిపార్ట్మెంట్కి సంబంధించి ఏంటంటే ఎర్లీ చైల్డ్ బేరింగ్ అంటే ఇప్పుడు బాల్య వివాహం చేస్తారు, తర్వాత ఇంకా విలేజ్ సైడ్ లేదా రూరల్ సైడ్ లేకపోతే ఎక్కడైనా సరే వెంటనే ప్రెగ్నెంట్ అయినా ఆ ప్రెషర్ ఉంటుంది ఇంట్లో. సో ప్రెగ్నెన్సీ చైల్డ్ బేరింగ్ అన్నది ఒక 13 years లేదా 14 years లేదా 16 years చైల్డ్ అన్నది చాలా చాలా ఇబ్బంది కల్పించాలని వివాహాల కోసం వాళ్ళకి చెప్పడం జరుగుతుంది. అయినా సరే బాల్య వివాహాలు జరుగుతున్నాయంటే వాళ్ళ పేరెంట్స్కి ముఖ్యంగా దానివల్ల జరిగే నష్టాల కోసం వివరించడం ద్వారా కూడా కొంచెం తగ్గించవచ్చు నా ఉద్దేశం అండి. అలాగే గ్రామ సంఘం మీటింగ్లో కూడా దీనికోసం చర్చించడం జరుగుతుంది. అలాగే ర్యాలీలు కూడా చేయడం. బాల్య వివాహాల వల్ల ఆరోగ్య ఏ విధంగా చెప్పాలి ఎలాంటి గురించి చెప్తారు. అందుకన్నా అంటే నా ఉద్దేశం వాళ్ళు భార్యాభర్తలు ఇద్దరు భార్యాభర్తల్లాగా ఆ చిన్న వయసులో వెళ్ళిన ఆ పిల్ల దాని భర్తతో ఎలా బతకాలో తెలియదు, ఆ అత్తమామ. ఈరోజు గ్రామ స్థాయి బాల్య వివాహాల నిరోధక కమిటీ మరియు పర్యవేక్షణ కమిటీ సమావేశాన్ని ఏర్పాటు చేసినటువంటి సిడిఓ మేడం గారికి, సూపర్వైజర్ వారికి, మరి ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి నోడల్ ఆఫీసర్ మేడం గారికి, డిస్ట్రిక్ట్ చైల్డ్ ప్రొటెక్షన్ ఆఫీసర్ వారికి, అడ్వకేట్ గారికి, మెడికల్ ఆఫీసర్ మేడం గారికి, ఏటీఎం గారికి, ఎంఈఓ గారికి, మరి గ్రామ స్థాయి నుంచి వచ్చినటువంటి అధికారులందరికీ కూడా పేరు పేరున ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ దగ్గర విషయాలు చెప్పారు. మరి వివాహ వయసు పెళ్లి చేయాలంటే అమ్మాయికి కనీస వివాహ వయసు ఎంత? కారాగార శిక్ష, జీవిత ఖైదు. ఒక పెళ్లి అయిన రుజువైతే కనుక ఆ విధంగా పనిష్మెంట్ అనేది ఉంటూ ఉంటుంది. మరి మన అందరికీ కూడా ఎంతసార్లు చెప్పారు, గ్రామ స్థాయిలో ఏదైనా కేసు చైల్డ్ మ్యారేజ్ కేసు రిపోర్ట్ అయినప్పుడు మనం అందరూ వెళ్తూ ఉంటాం, కానీ అక్కడ ఛాలెంజెస్ చాలా ఎదుర్కొంటూ ఉంటాం. మనందరికీ తెలుసు ఎటువంటి ఛాలెంజెస్. పెళ్లి చేయొద్దని కౌన్సిలింగ్ ఇస్తాము, వాళ్ళ దగ్గర అవగాహన కల్పిస్తాం చట్టం గురించి, బాల్య వివాహం చేయడం వల్ల ఎటువంటి అనర్థాలు ఎదుర్కొంటే అన్ని వివరిస్తూ ఉంటాం. వివరించిన తర్వాత వాళ్ళు